రైట్. బీఏసీ సమావేశం అయితే ముగిసింది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని బీఏసీ డిసైడ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సభ 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేసింది. సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం బీఏసీలో డిసైడ్ చేసింది. రైట్. బీఏసీ సమావేశం అయితే ముగిసింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సిరిసాగర్, కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఈ సమావేశం కొనసాగింది. ఇటు అధికార పక్షం నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు విప్ బీర్లా ఐలయ్య కూడా అధికార పక్షం నుంచి ఈ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి బీజేఎల్పీ నేత ఎలిట్ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఎక్కువ రోజులు, దాదాపు 15 రోజులు అసెంబ్లీ పనిదినాలు పెంచాలి, 15 రోజులకు తగ్గకుండా కూడా నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే దాదాపు 15 రోజులు సమావేశాలు నిర్వహించాలి, 15 అంశాలను కూడా ఈ యొక్క ప్రస్తావనకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి ఇటు అధికార పక్షం మాత్రం 7వ తేదీ వరకు, జనవరి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తాము, వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఒకవేళ మళ్ళీ అంటే ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఇప్పుడు కాకుండా ఇప్పుడు 7 రోజులైతే పెట్టుకుందాము, తర్వాత ఒకవేళ ఇంకా కూడా కావాలనుకుంటే 10 దినాలను పెంచుకుందాము, మరొకసారి బీఏసీ సమావేశం నిర్వహించుకొని ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే పెంచుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క 15 రోజులు సభా సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీజేపీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు ఏదైతే దాదాపు 32 అంశాలను కూడా బీజేపీ ఇందులో ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపై చర్చ జరగాలంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపై సమస్యలపై చర్చ జరగాలంటే 7 రోజుల పాటు సమయం సరిపోదు, 15 రోజుల పాటు మినిమంగా సమావేశాలు జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇటు స్పీకర్ మాత్రం ఫైనల్గా 7 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తాము, జనవరి 7వ తేదీ వరకు నిర్వహిస్తాము. సో రేపు, ఎల్లుండి, అదేవిధంగా 3 రోజుల పాటు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. 2వ తేదీ నుంచి సమావేశాలు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. జనవరి 7వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. తర్వాత ఒకవేళ అవసరమైతే బీఏసీ సమావేశం నిర్వహించి మరొకసారి పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు బీఏసీ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే బీఏసీ సమావేశం కూడా ముగిసినట్టుగా స్పీకర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే 7వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వారికి పీపీటీ ప్రజెంటేషన్ సభలో పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ అధికార పార్టీకి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని అయితే కోరడం జరిగింది. స్పీకర్ దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో వారికి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. మొత్తానికైతే 7 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రాజు.